ఈరోజు రాష్ట్రంలో చిన్న పిల్లలకు కూడా భద్రత లేని పరిస్థితి వచ్చింది. నందికొట్కూరు సంఘటన మరవక ముందే ఈరోజు మళ్ళీ బాధాకరం ఏంటంటే చిన్న పాప, కనీసం 3 సంవత్సరాలు కూడా లేని పాప ఈరోజు అత్యాచారం గురవడం చాలా బాధాకరం. మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, వెంటనే ఎవరైతే ఈ కార్యక్రమం చేసిన ఆ దరిద్రుడికి, ఆ సైకోకి వెంటనే శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటోడు జనాల్లో బతికే అర్హత ఎటువంటి పరిస్థితుల్లో లేదు. అనకూడదు, కానీ ఈరోజు ఎంత దారుణంగా తయారైందంటే పొద్దున్నే మందు తాగడాలు, విచ్చలవిడిగా ఇలాంటి సైకోల్ని తయారు చేస్తున్నారు. ఎక్కడ చూసినా మద్యం విచ్చలవిడిగా తిరగడం వల్లనే ఇలాంటి కొన్ని. ఏదో పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చినాకేదో లా అండ్ ఆర్డర్ కీపప్ చేస్తాను, అది చేస్తాను, 30,000 మహిళలు తప్పిపోయారన్నారు. ఈరోజు చూస్తుంటే ఎంత బాధగా ఉందంటే కనీసం మిమ్మల్ని అనాలంటే కూడా మాకు అనిపించట్లేదు. ఎందుకంటే ప్రజలకి భద్రత కల్పించాల్సిన కనీస బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఇంతమంది మంత్రులు మహానాడు జరుగుతుంది పక్కన, ఎంత కరెక్ట్ ఒక అరగంట పడితే గంట పడితే ఇక్కడికి వచ్చేస్తారు, జమ్మలమడుగుకి వచ్చేస్తారు. కనీసం ఒక్కరు కూడా వచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి అండగా నిలబడలేని పరిస్థితిలో ఈరోజు కూటమి నాయకులు ఉన్నారు. ఎంతమంది మంత్రులు ఉన్నారు అక్కడ? కనీసం ఒక్కరన్నా వచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చి సైకో గారిని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆర్డర్స్ లేవు, ఒక పాడు లేదు, ఏం జరిగిందని ఒక విచారణ లేదు. మేము చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడే కోరేది ఒకటి, వెంటనే ఆ సైకోకి శిక్ష పడాలి. కుటుంబానికి కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. గతంలో నందికొట్కూరులో ఒక చిన్న పాప చనిపోతే వాళ్ళకి ఎలా అయితే న్యాయం చేశారో వీళ్ళకి కూడా 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఈ కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వమే వీళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం.